రామకృష్ణాపూర్ పట్టణం కనకదుర్గ కాలనీలో నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన గిరిగల పోషం అకాల మరణం చెందడంతో ఆ కుటుంబానికి స్వచ్ఛంద సంస్థ ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా డుబ్బుల కొలువ చేస్తూ జీవనం సాగిస్తున్న పోషం మరణ వార్త తెలుసుకుని యువత జనం కోసం దాతల ద్వారా సేకరించిన 18,300 రూపాయలను దహన సంస్కారాల నిమిత్తం అందజేసినట్లు ఆయన తెలిపారు. పట్టణంలో నిరుపేదలకు ఆర్థికంగా వస్తు రూపకంగా సహాయం అందిస్తున్న యువత సభ్యులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ లాడెన్, యువత అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేష్, ఉపాధ్యక్షులు వెరైటీ తిరుపతి, యువ నాయకులు గంగారపు సత్యపాల్, స్థానికులు రవి, సతీష్ పాల్గొన్నారు. యాదన్పల్లి మున్సిపాలిటీ 3వ వార్డు కనకదుర్గ కాలనీలో నివాసం ఉండే గిరిగల పోషం చాలా చిన్న వయసులో 36 సంవత్సరాల వయసులో ఆరోగ్యం క్షీణించడంతో నిన్న మరణించడం అని తెలిసిన వెంటనే రామకృష్ణాపూర్ యువత జన కోసం స్వచ్ఛంద సంస్థ అధ్యక్ష కార్యదర్శులు ఎర్రబెల్లి రాజేష్, బింగి శివకిరణ్, వెరైటీ తిరుపతి అండ్ మిత్ర బృందం మన బియావాణి గారు అందరూ దాతలందరూ ముందుకొచ్చి రామకృష్ణాపూర్లో ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే సానుభూతితో 18,300 రూపాయలు క్యాష్ వాళ్ళ భార్య పిల్లలకి ఇవ్వడం జరిగింది. అతను కేవలం కూలి పని చేసి జీవించేవాడు. చాలా చిన్న 2-3 సంవత్సరాల వయసున్న పాప, ఒక భార్య ఉన్నారు. సో ఇటువంటి అకాల మరణం చెందడం నిజంగా కుటుంబానికి తీరని లోటు. రాబోయే రోజుల్లో ఇంకా ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ దుఃఖాన్ని దిగమింగుకొని వాళ్ళ భార్య పిల్లలు, వాళ్ళ అమ్మ అందరూ కుటుంబ సభ్యులు ఆ ధైర్యాన్ని దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవుతీస్తాం. సో ఈ కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకొచ్చి రామకృష్ణాపూర్ యువత జనం కోసం చాలామంది దాతలు ముందుకొచ్చి 18,300 రూపాయలు డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రోజు అందరూ మనం రెడీ ఉంటాం. ఒకసారి మాది మేము మాట్లాడుకున్నాం. అమ్మ ఒకసారి సార్